ఎక్స్ట్రాక్ట్ ద ఇటర్నల్ ప్రిన్సిపల్స్. అందులోంచి కొన్ని అర్థాలు మనం తెలుసుకోవాలా ఈ వాగ్దానములోంచి. దావీదు వాగ్దానం నుంచి ఏం తెలుస్తుంది? దేవుడు నిబంధనను నెరవేర్చువాడు. ఏం చేస్తారంట దేవుడు? దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు ఏమి నేర్పిస్తున్నాయి? నిబంధనను ఆయన నెరవేర్చువాడు. ఇంకొకటి, దేవుడు శిక్షించిన కానీ నిన్ను ఆయన పూర్తిగా విడిచిపెట్టడు. యు సీ దట్? గాడ్ ప్రామిసెస్, డేవిడ్స్ ప్రామిసెస్ టీచ్ us. Number 1, God keeps covenant. God disciplines, but he does not abandon. God's mercy, this is very powerful. God's mercy outlasts failure. ఒకవేళ నువ్వు ఓడిపోయావా, కూరుకుపోయావా, పాపంలో పడి నిందలో పడిపోయి అందరూ వెలివేసేశారా, దేవుడి కృప దాన్ని అధిగమింపేటట్టు చేస్తుందంట. గాడ్స్ మెర్సీ అవుట్లాస్ట్ ఫెయిల్యూర్. నా జీవితంలో ఫెయిల్ అయిపోయాను నేను. దేవుడు యావేలు గ్రంథంలో ఇస్తాడు, ఆ 4 పులుగులు తినివేసిన పంటను తిరిగి ఇచ్చేస్తాడంట, ఆ సంవత్సరాలను తిరిగి ఇచ్చేస్తాడంట. గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రెస్టోరర్. అప్లై అకార్డింగ్ టు యువర్ నీడ్. వాగ్దానం ఎలా వాడుకోవాలా? అప్లై అకార్డింగ్ టు యువర్ నీడ్. నీ అవసరాన్ని బట్టి దాన్ని నువ్వు స్వాధీనం చేసుకో, దాన్ని నువ్వు సొంతం చేసుకో. ఎలాగా? ఉదాహరణకు చెప్తాను. ద సేమ్ గాడ్ హూ గేవ్ హగర్ హోప్ ఇన్ ద విల్డర్నెస్, preserved Ebed-melech in judgment, strengthened Daniel under pressure. Applying according to your need. దేవుని యొక్క వాగ్దానాన్ని మన అవసరానికి ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఏ దేవుడైతే హగర్కి ఆ ఎడారిలో నీళ్ళిచ్చి కాపాడాడో, అలాగే ఎవ్వరు లేని నా పరిస్థితిలో దేవుడు నన్ను ఆదుకుంటాడు. ప్రిజర్వ్డ్ ఎబెడ్-మెలెక్ ఇన్ జడ్జ్మెంట్. మనం చూసాం ఎలాగా ప్రతి మనిషికి కీడు వస్తే నేను తప్పిస్తానన్నాడా లేదా ఎబెద్-మెలెక్ని? అవునా లేదా? యా, నపుంసకుడు. దానియేలు మహా ఒత్తిడిలో ఉంటాడు. ఇది చెప్పకపోతే చంపేస్తా అని రాజు చెప్తాడు. ఈ దర్శనం చెప్పకపోతే ఆ ఒత్తిడిలో దానియేలుకి బలం ఇస్తాడా లేదా? రాజా, తొందర ఏంటి, ఒక 3 రోజులు టైం ఇయ్యి అని చెప్పే కల భావం చెప్పాడా లేదా? ఎస్. ఈరోజు ఏ ఒత్తిడిలో ఉన్నారో మన అవసరాన్ని బట్టి ఈ వాగ్దానాలని మనం గుణాలను తెలుసుకొని అప్పుడు దాన్ని క్రీస్తు ద్వారా ప్రార్థించి విడిపించబడాలంట. హగర్ని ఎడారిలో విడిపించినట్లు ఆ తీర్పు రాకుండా ఎబెద్-మెలెక్ని ఎలా విడిపించాడు, దానియేలుని ఎలాగ ఒత్తిడి నుంచి విడిపించాడు. ఫ్రమ్ ద ప్రామిసెస్ యూ అండర్స్టాండ్ గాడ్ దట్ హీ సుస్టైన్స్ ద వెరీ, డెలివర్స్ ద ఫెయిత్ఫుల్, స్ట్రెంథన్స్ ద ఫియర్ఫుల్. రైట్ ఇట్ డౌన్. హీ సుస్టైన్స్ ద వెరీ అంటే అలసిపోయిన వారికి, సొమ్మసిల్లు వారికి సేద తీర్చువాడంట. ఎన్ని వచ్చినా ఈ దేవుని విడిచిపెట్టినని నమ్మకంగా ఉండే వారిని తప్పకుండా విడిపిస్తాడంట. నీ యొక్క భయాందోళనలో ఆయన నీకు బలమునిస్తాడంట, ధైర్యాన్ని ఇస్తాడంట. గజగజ వణికిపోతున్నావు. హీ గివ్స్ యూ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్. ఆ వ్యాధి చంపేస్తుందా? లేదు. ఆ వ్యాధిని చంపి సాక్ష్యంగా బయటకు వస్తావు నువ్వు. అప్పుల్ని తీర్చుకొని విజయవంతంగా బయటకు వస్తావు నువ్వు. యు సీ దట్. యు విల్ లెర్న్ దిస్. ప్రే ద ప్రామిసెస్ బ్యాక్ టు గాడ్. వాగ్దానాలను తీసుకొని మళ్ళా మనం ఆయన వైపు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలండి ఎత్తిపెట్టి. ప్రే ద ప్రామిసెస్ బ్యాక్ టు గాడ్. అంటే దేవుడికి జ్ఞాపకం ఉండదా? మనం అడగకముందే ఆయనకి అన్నీ తెలుసా తెలీదా? అయినను ఎలాగో ప్రార్థన చేయడు. ఎందుకు? విశ్వాసాన్ని దేవుడు బహుమానం ఇస్తాడంట. దేవునికి ఇస్తాడు విశ్వాసం. నువ్వు ఆ ప్రార్థన చేస్తుంటే నీకేమున్నట్టు? ఎడతగిన విశ్వాసం ఉన్నట్టు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీకు స్పెషల్ బోనస్లు ఇస్తాడు. ప్రేయింగ్ ద ప్రామిసెస్ బ్యాక్ టు గాడ్ షోస్ దట్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్. వాగ్దానాన్ని మళ్ళీ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తుంటే నీకేమున్నట్టు? గొప్ప విశ్వాసం ఉన్నట్టు. అంతా అయిపోయింది. ఏమంటారు? ఏమవలేదు, నేనే పునరుద్ధానము జీవమునై ఉన్నాను. ఎండిపోయాయి ప్రభువా ఎముకలు, నరపుత్రుడా ఎండిపోతే మళ్ళా పిలువు, ఆ ఎముకలన్నీ అయ్యి మహాసైన్యం అవుతాయి. ఐఎమ్ ఎ రెస్టోరర్. ఇట్ ఈస్ నాట్ ఫినిష్ అన్లెస్ అంటిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఫినిష్. అది అయిపోయింది అని దేవుడు అయిపోయిందని అనే వరకు ఏది అవ్వలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. God honors his word when it is prayed in faith. ఈ వాగ్దానాలు తీసుకొని ఎప్పుడైనా మనం ప్రార్థిస్తే విశ్వాసముతో దేవుడు ఆ వాగ్దానాలను మన పట్ల నెరవేరుస్తాడు. ఎగ్జాంపుల్, లార్డ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, బీ ఫెయిత్ఫుల్ టు మీ నౌ. అయ్యా నీవు దావీదుకు నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు నాకు కూడా నమ్మకంగా ఉండయా అని ప్రార్థించవచ్చు. ఇలాగ నీకు ఉపయోగపడుతుంది వాగ్దానం. ఎంతమందికి అర్థమైంది? దావీదు సింహాసనం నీకు ఇవ్వకపోవచ్చు, కానీ అయ్యా దావీదుకి అలా నమ్మకం ఉన్నావు, నీ కష్టం నుంచి గట్టెక్కించిన ఆయన. నా కుమారుడికి మంచి కుమార్తె నుంచి వివాహం చేయి, నా కుమార్తెకి వివాహం చేయి అయ్యా, నువ్వు చేస్తావు.
యూ కెన్ ప్రే లైక్ దట్. నన్ను స్వస్థపరచు, నాకు కోల్పోయింది తిరిగి నాకు ఇచ్చేయి. లార్డ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, బీ ఫెయిత్ఫుల్ టు మీ నౌ. అప్పుడు దావీదుకి నమ్మకం ఉన్నట్లు నాకు కూడా నమ్మకంగా ఉండు. యూ డెలివర్డ్ దెమ్, డెలివర్ మీ ఆల్సో. అయ్యా వాడిని విడిపించావు కదా, నన్ను కూడా విడిపించు అనే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయొచ్చు. యూ డిసిప్లిన్ మీ యట్ కెప్ట్ ద కవెనెంట్, కీప్ మీ ఇన్ మెర్సీ. అయ్యా నన్ను శిక్షించావు కానీ నిబంధనలోనే ఉంచావు, నీ కృప ఎప్పుడు నా మీద ఉంచాయా అని ప్రార్థన చేయొచ్చు. యూ డిసిప్లిన్ మీ యట్ కెప్ట్ ద కవెనెంట్, కీప్ మీ ఇన్ మెర్సీ. అయ్యా నన్ను శిక్షించావు, బాగు చేశావు, తప్పుదావు నుంచి తప్పించావు, కానీ నిబంధన మటుకు ఉంచు నీ కృప ద్వారా. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నీ కృప నిరంతరం ఉండను. ఫెయిత్ డిపెండ్స్ ఆన్ ద ప్రామిసెస్. విశ్వాసం అంటే ఏంటి? వాగ్దానం మీద ఆధారపడమే విశ్వాసం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. యూజింగ్ ప్రామిసెస్ కరెక్ట్లీ, వాగ్దానాలను కరెక్ట్గా వాడుకోవాలి. ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎక్కడ అడుగు పెడితే అది నాదని. యూజింగ్ ప్రామిసెస్ కరెక్ట్లీ, దేవుని వాగ్దానం ఏ విధంగా వాడుకోవాలి. ట్రస్టింగ్ గాడ్స్ క్యారెక్టర్, వాగ్దానములో ఆయన గుణాశయాలను బట్టి మనకు దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. సబ్మిట్ టు గాడ్స్ విల్. అయ్యా ఇలా చేస్తావా, నిన్ను నమ్మితే, నిన్ను విడిచిపెట్టకుండా ఉంటే. దావీదుని అంటాడు, నువ్వేం కావాలో కోరుకో దావీదు, ఆ శిక్ష కావాలా, ఇది కావాలా, ఏం చేయమంటావు? నాకేమీ వద్దయ్యా, నీ చిత్తం నువ్వేం చేస్తే చెయ్యి అంటాడు. దావీదు నీకు 2 ఇస్తున్నా, 2 వాటిలో కోరుకో. దేవుడి గుణాశయాలను నమ్ముకొనుట. సబ్మిట్, దేవా నీ ఇష్టం, నీ చిత్తం. రిసీవ్ వాట్ గాడ్ అప్లైస్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా ఆయన ఏమిస్తాడు? ప్రతి వాగ్దానాన్ని క్రీస్తులోంచి పొందుకోవాలా. ఎందులోంచి? అప్పుడు ఏలియా పైనుంచి అగ్గి తీసుకొచ్చి కాల్చేశాడు ప్రభా, ఇప్పుడు కూడా కాల్చి పడైన ఆ శత్రువుల్ని. శిష్యులు అలాగే అడుగుతారు యేసుప్రభు వారిని, ఒక చోట రానివారు ఆయన్ని, అక్కడ సాక్రమెంట్ పెట్టుకుందామంటే రానివారు. అప్పుడు అక్కడ వాళ్ళు అంటారు, ప్రభువా పైనుంచి అగ్ని తెచ్చి మేము వెళ్ళి కాల్చేయమా అంటే, క్రీస్తు ద్వారా ఈ వాగ్దానం అప్లికేబుల్ అవ్వదు. ఒకవేళ నువ్వు కాల్స్తే చనిపోవాలా, లేకపోతే దానియేలు లాగా షడ్రక్ మీద కాల్చకుండా కాపాడు అని అడగాలి నన్ను. నా టైం వచ్చే వరకు ఎవరైనా చేయగలిగారా అన్నాడు యేసుప్రభు వారు. ఎవరు చేయలేరు. కానీ ఇలా వర్తిస్తుంది. ఈ వాగ్దానం అప్లై చేసుకొని అది పనిచేయదు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నువ్వు ప్రేయర్ చేసావు, వాళ్ళకి ఏదో జరిగింది, ఏలియా వాగ్దానం మరి నెరవేరింది. సో యూ నీడ్ టు బ్రింగ్ దెమ్ త్రూ క్రైస్ట్. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఏమేమి వచ్చాయో వాటిని కరెక్ట్గా వాడుకుందరు కాక. గాడ్ స్టిల్ స్పీక్స్ పర్సనల్లీ. ఒకసారి దేవుడు ఈ బైబిల్లో వాగ్దానం లేకపోయినా ఒక మెల్లటి స్వరం ద్వారా నీతో మాట్లాడొచ్చు. నా సహోదరి, నేను నిన్ను కాపాడుతాను. గాడ్ కెన్ పర్సనల్లీ టాక్ టు యూ. నీకు నేను ఆ ఇల్లు ఇస్తాను, నీకు నేను ఈ బంధకము నుంచి విడిపిస్తాను, ఈ పాపాన్ని జయించేసే సామర్థ్యం ఇస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. గాడ్ కెన్ స్టిల్ టాక్. దేవుడు ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఈ మాట ఎంతమందితో మాట్లాడుతున్నా ప్రత్యేక మందికి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. గాడ్ స్టిల్ స్పీక్స్ పర్సనల్లీ త్రూ స్క్రిప్చర్స్. ఒక 4 రకాలుగా, అనేక రకాలుగా మాట్లాడతాడు. 4 మీకు చెప్తున్నాను. స్క్రిప్చర్ ఇల్యూమినేటెడ్ బై ద స్పిరిట్, ఈ రకంగా మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, ఈ మాటలు చెప్తుంటే ఎంతమందికి ఆత్మ ద్వారా ఈ మాటలు మీ హృదయంలో ఆదరణిస్తున్నాయి? ఇది మీకు పర్సనల్గా దేవుడు మాట్లాడుతున్నట్టు. దిస్ ఈజ్ హౌ గాడ్ టాక్స్ పర్సనల్లీ ఆల్సో. ఆడిబుల్గా మాట్లాడతాడు. తర్వాత నీవు దైవికంగా కొన్ని వాగ్దానాలు తీసుకొని గాడ్ సెంటర్డ్ ప్రేయర్, ప్రభువుని ఎలాగైనా ఈ కార్యం చేయని ఆయన చిత్తంలో క్రీస్తు ద్వారా కొన్ని కార్యాలు కొన్ని అర్థం చేసుకొని ప్రార్థిస్తే గాడ్ విల్ ఆన్సర్ దట్ ప్రేయర్. గాడ్లీ కౌన్సిల్, కొంతమంది విశ్వాసుల్ని పిలిచి జ్ఞానం మనం అడగాలి, ఏం చేయాలా డిస్కస్ చేయాలి. గాడ్లీ కౌన్సిల్ విల్ హెల్ప్ యూ. సర్కమ్స్టాన్సెస్ అలైన్డ్ విత్ హిస్ వర్డ్, పరిస్థితులు బట్టి ఆయన వాక్యం ఏం చెప్తుంది అని ఆ పరిస్థితులను బట్టి కూడా మనము ఆ వాక్యాన్ని తీసుకోవచ్చు. దేవుడు దావీదుతో ఏమంటున్నాడంటే, మై కోవెనెంట్ విల్ నాట్ బ్రేక్. నా నిబంధనను నేను తెంచను. ఐ విల్ నాట్ బ్రేక్ మై కోవెనెంట్. ఒక మాట అంటాడు, ఆకాశము గతించిపోయినా, భూమి గతించకపోయినా, సూర్యుడు రాకపోయినా, చంద్రుడు రాకపోయినా దావీదుతో నా నిబంధన నెరవేరుస్తానంటాడు దేవుడు. అలాంటి దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు? ధైర్యంగా ఉండాలి. అప్పుడు నువ్వు పరిస్థితులు భయపడతాయి, వణికేటట్టు చేస్తాయి, గజగజ వణికేటట్టు చేస్తాయి. కొంత టైం వస్తుంది, తర్వాత మళ్ళీ నెమ్మదిగా దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. చూడండి, ఏలియా అంటాడు, ప్రభువా నన్ను తీసుకెళ్ళిపో, యెజబెలమ్మ చంపేస్తానంది, ఇంకా చాలులే, నన్ను తీసుకెళ్ళిపో నాయన, ఇప్పుడే తీసుకెళ్ళిపో. తర్వాత దేవుడు అతను తీసుకెళ్ళి 40 రోజులు బలపరిచి 40 రోజులు యాత్ర చేసి బండలు గిండలు అన్నీ అతని ముందు విడగొట్టి, ఎంత గొప్ప దేవుడిని, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దాన్ని చంపేయమని అడుగుతున్నావు అని చెప్పి యెజబెలమ్మని చంపేసి ఈయన చావుని జయింపజేసి సజీవంగా తీసుకెళ్ళిపోతాడు దేవుడు ఏలియాని. యు సీ దట్ గాడ్ వర్క్స్. ఎందుకంటే తన కొరకు రోషంగా పనిచేశాడు కొంతకాలం, ఒక విత్తనం వేశాడు.
ఇప్పుడు దావీదు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఇంకా నమ్మకమైన దేవుడనే అని చెప్తున్నాడు. దావీదు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఇంకా నమ్మకమైన. క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ యూ ఐఎమ్ ఫెయిత్ఫుల్, ఐఎమ్ ఫెయిత్ఫుల్. సో వెన్ యూ ఫియర్ రిమెంబర్ హిస్ ప్రామిస్. సో నువ్వు భయపడుతున్నప్పుడు ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఇన్ ఫెయిల్యూర్ రిమెంబర్ హిస్ మెర్సీ. ఓడిపోయావా, పడిపోయావా, ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. డిలే, ఆలస్యం జరుగుతుందా, రిమెంబర్ హిస్ టైమింగ్. ఆయన సమయాన్ని సమయోచితంలో వస్తాడు, టైంలో ఆయనకు వస్తాడు తప్పకుండా. ఆన్ టైమ్ హీ విల్ కమ్. లేట్ అవుతుందేమో, హీ నోస్ హిస్ టైం. ఆయన డిసిప్లిన్ చేస్తున్నాడా, శిక్షిస్తున్నాడా, మహాగండం గుండా వెళ్తున్నావా, నలిగిపోతున్నావా, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకో. వాట్ గాడ్ వాస్ టు దెమ్ హీ విల్ బీ టు యూ ఇన్ క్రైస్ట్. వీళ్ళందరికీ దేవుడు ఏమై ఉన్నాడో క్రీస్తు ద్వారా ఆయన మనకి అదే అయి ఉన్నాడు. అదే దేవుడు నమ్మకంగా ఈ సంవత్సరం అంతా గొప్పగా మిమ్మల్ని నడిపించుదును గాక. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఒక్కరికి జరుగుతున్నా, ఎవరికి ఎన్ని జరుగుతున్నా నిన్ను ప్రత్యేకంగా చేస్తాడు. డాక్టర్లు అనొచ్చు, ఇది ఎవరికి రాలేదమ్మా, ఇది తగ్గదమ్మా. ఈరోజు ఇంటికి వెళ్ళేలోగా ఒక అద్భుతం నేను ఎదుర్కొను గాక. ఎ మిరకల్ విల్ హ్యాపెన్. ఆ బ్లడ్ రిపోర్ట్ నార్మల్ వస్తుంది. ఆ సమస్య మళ్ళా కనపడదు. ఇప్పుడు దాకా చూసిన ఆ యొక్క శత్రువులోనికి ఎన్నడో ఈ సంవత్సరం మీ జీవితంలో అలసిపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుందా ఇది, ఇక నీ శాశ్వత జీవితంలో దాని పేరే ఎత్తకుండా దేవుడు చేయను గాక. గాడ్ కెన్ అప్రూవ్ ఇట్ కంప్లీట్లీ. 400 సంవత్సరాలు మోషే టైంలో చెప్తున్నాడు, వెనకాల వచ్చేస్తున్నారు ఫరో సైన్యం. 400 సంవత్సరాలు అదే బానిసలకు పనిచేసి చెప్తున్నాడు, ఇదిగో వీళ్ళని మళ్ళీ ఎన్నడో చూడంటే ఉరుకురుకో, ముందు మమ్మల్ని కాపాడు. కొంతమంది ఈ సంవత్సరంలో మళ్ళా అటువంటివి చూడరు. కొంతమంది అటువంటి రోగాలు చూడరు, అటువంటి పాపాలు మళ్ళా చేయరు, అటువంటి ఇబ్బందులు మళ్ళా చూడరు. కొంతమంది కొన్ని దుర్ఘటనలు మళ్ళా చూడరు, కొన్ని చేదు అనుభవాలు మళ్ళా మీరు చూడరు. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. టేక్ దోస్ ప్రామిసెస్ అండ్ స్టడీ అండ్ ప్రే. అవి తీసుకొని నీవు ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు ఈ సంవత్సరం నీ జీవితంలో ఘనమైన సంవత్సరంగా మారును గాక. అయ్యా నన్ను విడిపించు నాయన, బ్లెస్ మీ, టేక్ కేర్ ఆఫ్ మీ, లిఫ్ట్ మీ అప్ ఓ లార్డ్, యు ఓన్లీ డట్ వండర్స్. నువ్వు అద్భుతాలు మాత్రము చేయవాడు. యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్ లార్డ్. బ్లెస్ మీ, హీల్ మీ. ఐ యామ్ ఎ గాడ్ హూ ఓన్లీ డట్ వండర్స్, మిరకల్స్, సైన్స్. దిస్ ఈస్ ద గాడ్ వీ వర్షిప్. ఈ వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మకమైన దేవుడు. అయ్యా లార్డ్ డెలివర్ మీ. దావీదుకు చేసింది, యెహోషువకు చేసింది, ఎస్తేరుకు చేసింది, రూతుకు చేసింది, దానియేలుకు చేసింది, షడ్రక్ మెషక్ అబేద్నెగోకు చేసింది, నాకు చేయి నాయన. నజరేయుడు అనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.